అందరికీ నమస్కారం. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్ని పక్కాగా చూసేవారు. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో? ఇలాంటి విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి శరీర అమెరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్దాయం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతిభాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. వాటి అమరికను బట్టి వారు ఎలాంటివారో, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కనుబొమ్మలు, అలాగే రెండు మధ్యం వెంట్రుకలు ఉన్న అదృష్టమే నట. అదే విధంగా రెండు కళ్ల మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే ఎంత ధనం లభిస్తుంది అంట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉంటాయి. అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది, కానీ పోవడం అనేది ఉండదట. చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికని వేలికి ఉందని, వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాట అయ్యేలా ఉంటుంది. పొడవాటి జుట్టు, కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అలాగే బొటనవేలు కంటే పక్కవేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది. పాదాలు, ఇక పాదాల విషయానికి వస్తే బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్లు పై నుండి కిందకు ఒక క్రమంగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. నుదుటి భాగం, స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్రదేశము నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే ఎంత అదృష్టమని సామూహిక శాస్త్రం చెబుతుంది. అరికాలి పాదం, కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాళ్ళు మొత్తం అనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు అనుతుందో అలాంటివారు చాలా అదృష్టవంతులు. చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే అలాంటివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.